హైదరాబాద్లో జరిగిన భారీ దోపిడీని ఛేదించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 5గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 73.35 గ్రాముల బంగారంతో పాటు వెండి, నగదు, ఖరీదైన వాచ్, మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వీరంతా గత నెల 15వ తేదీ రాత్రి కార్ఖానాలోని ఒక రిటైర్డ్ కెప్టెన్ను తాళ్లతో బంధించి 23 తులాల బంగారం, 95,000 నగదు దోపిడీ చేశారు. అనంతరం మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి గ్రూపులుగా విడిపోయి హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు పారిపోయారు. దోపిడీ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితులందరినీ అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించగా ఇంకా 8 మంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలియని వ్యక్తులను పనిలో పెట్టుకునే ముందు ఇంటి ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు పోలీసులు. మరింత సమాచారం టాస్క్ ఫోర్స్ డీజీపీ వైభవ్ గైక్వాడ్తో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు. రీసెంట్గా చాలా నేపాలీ గ్యాంగ్స్ కొన్ని ఇళ్లలో పని కోసం చేరుతూ ఆ ఇంటి యజమాని లేనటువంటి టైంలో ఆ ఇంటిని చోరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో రీసెంట్గా సికింద్రాబాద్లోనూ ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. మాజీ ఆర్మీ అధికారి ఇంట్లో అతనికి జ్యూస్లో మత్తు మందు కలిపి వాళ్ళు పడిపోయిన తర్వాత మొత్తం సొత్తు మొత్తాన్ని కూడా చోరీ చేసినటువంటి ఘటన. ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఉన్నారు. సార్, ఈ మొత్తం ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత రీసెంట్ టైమ్స్లో చాలా నేపాలీ గ్యాంగ్స్ ఈ తరహా ప్లాన్స్కి పాల్పడుతున్నాయి. సో వాళ్ళని పనిలో పెట్టుకునేటువంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? సో ఇది మన లాస్ట్ మంత్ 15-16 ఇంటర్వ్యూ నైట్లో ఈ కార్ఖానా పిఎస్లో కూడా ఒకటి డకేతీ కేసు జరిగింది. ఈ డకేతీ కేసులో మొత్తం నేపాలీ గ్యాంగ్ ఆల్మోస్ట్ 13 మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ తర్వాత మన క్యాష్ తీసుకొని పారిపోయారు. అది ఇద్దరు మెయిన్ అక్యూజ్ వాళ్ళ ఇంటికి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ ఇంటికి పని చేస్తున్నారు. వాళ్ళు ఒక 25-30 డేస్ నుంచి ముందు నుంచి పని చేస్తున్నారు. ఇమీడియట్గా వాళ్ళు ఇతర సహకార్యతో నేపాల్ నుంచి కొంతమందికి పిలిచి లోకల్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి పిలిచి వాళ్ళు క్రిమినల్ కాన్స్పిరసీతో ప్లానింగ్ చేసి ఇది డకేతీ ప్లాన్ చేశారు. అది ఎవరైనా మన డొమెస్టిక్ ఎంప్లాయీగా పెడుతున్న టైంలో కొంచెం రికగ్నైజ్ ఏజెన్సీతో ఎంప్లాయీ తీసుకోవాలి విత్ క్యారెక్టర్ వెరిఫికేషన్. అండ్ ఈ ఏజెన్సీ కూడా మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఇప్పుడే కొంతమంది లోకల్ ఏజెన్సీ కూడా మేము వెరిఫై చేస్తాము. ఈ ఏజెన్సీ వాళ్ళు కూడా కంపల్సరీ ఎవరైనా డొమెస్టిక్ వర్కర్స్తో పెట్టి టైంలో వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ తర్వాత క్రిమినల్ వెరిఫికేషన్ కంపల్సరీ చేయాలి. విదౌట్ వెరిఫికేషన్ పెడితే ఈ టైప్లో ఇన్సిడెంట్ అయితే ఈ 13 మెంబర్లో ఈ కార్ఖానా కేసులో 13 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో 5 మెంబర్స్ మన లోకల్ హైదరాబాద్లో దొరికారు. బట్ రిమైనింగ్ 8 అక్యూజ్ మన సస్పిషన్ ఉంది కి మేబీ అందరూ నేపాల్లో పారిపోయారు. అది సో వీఆర్ ట్రయింగ్ ఫర్దర్, మన ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో ఈ ప్యాటర్న్ లాస్ట్ టైం కూడా అదే ప్యాటర్న్ కొన్ని ఐడెంటిఫై చేశాము. ఇక్కడ నుంచి దొంగతనం, రాబరీ చేసి వాళ్ళు వేరే ప్రాంతంలో పోతున్నారు. ప్రతి కేసులో మన వేరే వేరే ప్యాటర్న్స్ ఉన్నాయి. అది బట్ మోస్ట్లీ అది ఇంటికి ఉండే టైంలో కూడా ఇది జరుగుతుంది. అట్ ప్రెసెంట్ అది హైదరాబాద్ సిటీలో చాలామంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఇక్కడ నుండి అంటే వాళ్ళు పనులు చేసుకున్నటువంటి క్రమంలో కొంతమందిని పనిలో పెట్టుకుంటూ ఉంటారు. అయితే స్థానికంగా నేపాలీ గ్యాంగ్స్ని అంటే నేపాలీకి సంబంధించినటువంటి వారిని ఎక్కువగా పనుల్లో పెట్టుకోవడంతో వాళ్ళు అదును చూసి ఇంటి ఓనర్కి తెలియకుండానే అంటే ఇంటి ఓనర్ లేనటువంటి టైంలో కావచ్చు, ఇంటి ఓనర్ ఉన్నప్పటికీ అతనికి సంబంధించినటువంటి ఫుడ్లో ఏదైనా మత్తు కలిపి వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగదును అంతా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వారిని పనిలో పెట్టుకునే ముందు జాగ్రత్తలు వహించాల్సిందిగా టాస్క్ ఫోర్స్ డీసీపీ అయితే చెప్పినటువంటి వర్షం. విడుదల శ్రంగాతో హైదరాబాద్ నుండి ప్రణీత, TV9.